బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. బకాయిలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. ముడుపుల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. విద్యార్థి ఉద్యమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరావాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి సపరేట్ గా లేడు. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లు రిలీజ్ చేస్తానన్నారు. ఇక్కడ రిలీజ్ చేయలేదు. ఎప్పుడో కొత్త బ్యాచ్ 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేది ఒక్కసారి మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగకపోతే ఇది అంటుకుంటది. ఈ మంట, ఈ జ్వాల నీ సీటుకే సరిపెడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తారు. ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీమ్ ను తీసివేయాలనేటువంటి కుట్ర ఆయన కడుపులో ఉన్నది. 3 ఏళ్ల నుంచి అంతకుముందు కేసీఆర్ పేర్ల ఉద్యమాలు జరిగాయి. రేవంత్ వచ్చిన నుంచి ఉద్యమాలు, డిగ్రీ కాలేజ్ యాజమాన్యాలు, ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు 8 రోజులు 2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెడితే వాళ్ళని బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు తప్ప దిగి రావడం లేదు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. ప్రజల్లో బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో బీజేపీని గెలిపియాలని ప్రజలందరూ కథన కుసారంతో ఉన్నారు. ఇక రాసి పెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ రూలింగ్కి వస్తుంది. అప్పుడు బీజేపీ పాలన రాష్ట్రాల్లో ఇట్లాంటి సమస్యలు లేవు.